నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరో పర్యాయం ఎన్నికల బరిలో తలపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాలు, డెల్టా ఆధునికీకరణకు తాను చేసిన కృషే తిరిగి గెలిపిస్తాయంటున్నారు. ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళిపై పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో ఈటీవీ ముఖాముఖి. వ్యాపారాలు చేసుకున్న పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సొంత ప్రాంతానికి ఏదైనా సేవ చేయాలనే కృతనిశ్చయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. ప్రజల్లోనూ ఒక మంచి పేరుని సంపాదించుకున్నారు. ప్రతి గ్రామాన్ని కూడా తిరిగి అలవాటున్న పోలంరెడ్డి గారు ఈసారి మరలా కోవూరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ పరిస్థితులలో ముమ్మరంగా ప్రచారంలో ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గ్రామాలలో ప్రజల స్పందన ఎలా ఉంది? నమస్తే సార్. ఇప్పుడు మీరు ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు కదా, ఇప్పుడు మీకు ఎలా ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది సార్? అద్భుతమైనటువంటి స్పందన ప్రజల్లో ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేద వర్గాల ప్రజలు చాలా సంతోషంగా స్వీకరించారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రజలకి. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి అందరూ కూడా ఈరోజు తెలుగుదేశానికి ఓటేయాలా, తప్పనిసరిగా అఖండమైనటువంటి మెజార్టీతో మరి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా కాబట్టి నన్ను ఆశీర్వదించాలని అభ్యర్థన చేయడం జరుగుతాం. ఇప్పుడు 2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు, 2014 ఇప్పుడు ఎన్నికయ్యారు. ఈ 2 సార్లు మీరు ఎక్కువ అభివృద్ధి పనులు ఎప్పుడు చేశారు సార్? మీరు ఏ ఇయర్లో? 2004లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశాం. కానీ ఈనాడు జరిగినటువంటి ఎప్పుడు కన్నీ విని ఎరిగిన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు సాధించాం. ఇంతవరకు ఇంత ప్రగతి కానీ ఇంత అభివృద్ధి కార్యక్రమాన్ని ఎక్కడ కూడా జరగలేదు. మీరు ప్రధానంగా ఇప్పుడు చేసిన వాటిలో ఎన్ని కోట్లు అభివృద్ధి పనులు చేశారు మీ నియోజకవర్గంలో? 186 కోట్ల రూపాయలతోనే పంచాయతీరాజ్ నుంచి నిధులు తీసుకొచ్చాం. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లకు కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు కానీ మరి పూర్తి స్థాయిలో వాటి నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేశాం. 107 కోట్ల రూపాయలతోనే R&B శాఖ నుంచి నిధులు తీసుకొచ్చి దాని ద్వారా రోడ్లు మరి డబుల్ రోడ్లుగా మార్చేటువంటి కార్యక్రమం, రోడ్లు ఆధునీకరణ కార్యక్రమం, దాంతోపాటు పైడేరు బ్రిడ్జ్ 34 కోట్లతోనే శాంక్షన్ చేశాం. కర్ణాటక డెల్టా ఆధునీకరణ కార్యక్రమం చేశాం. పూర్తి డెల్టా ప్రాంతం మా కోవూరు నియోజకవర్గం. మా రైతాంగానికి వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి అనేక సంవత్సరాల నుంచి మా ప్రాంత ప్రజలు, మా ప్రాంత రైతాంగం కోరుకున్నటువంటి మల్దేవి ఆధునీకరణ కార్యక్రమానికి 87 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కూడా ముందుకు పోతా ఉన్నాం. మీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గురించి మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు సార్? వారి గురించి ప్రజలకు ఏం వివరిస్తున్నారు సార్ వాళ్ళ గురించి? ఈరోజు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము ప్రతిపక్ష మరి ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థికి సవాల్ చేస్తా ఉన్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఈరోజు శాశ్వతంగా నేను నా హయాంలో 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి, 5 సార్లు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. ఈ కార్యక్రమం నా వల్ల జరిగింది, ఈ 5 కోట్ల రూపాయల పలానా కార్యక్రమానికి మంజూరు చేసుకున్నాయని చెప్పే దమ్ము ధైర్యం లేని విధంగా ఆయన పరిపాలన చేశాడు. ఓడిపోయిన తర్వాత ప్రజల దగ్గరికి పోకుండా, ప్రజల్ని కలవకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఈనాడు మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్ని వంచి మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టే ప్రయత్నం చేసి మమ్మల్ని తిట్టేటువంటి ప్రయత్నం చేయడం తప్పించి ఈ ప్రాంతానికి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి ఏ మాత్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయనటువంటి విషయం నగ్న సత్యం. ఈ కోవూరు నియోజకవర్గం ఉద్దండులు ఉన్న నియోజకవర్గంగా మా రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. దీనికి అధిష్టానం కూడా మీ పేరుని ప్రతిపాదించడం కానీ కార్యకర్తలు కూడా మేము వ్యతిరేకత కోరుకోవడం కూడా జరిగింది. ఇంత నమ్మకం ఉన్నప్పుడు నెక్స్ట్ మరలా గెలిస్తే మీకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలని వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు? మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక కోరుతారు? కర్ణాటక డెల్టా ఆధునీకరణ కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది. దాన్ని కూడా పునరుద్ధరించి ప్రారంభించేటువంటి కార్యక్రమం జరగాల. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సంఘం బ్యారేజ్కి శ్రీకారం చుట్టాం. అది కూడా అసంతృప్తిగా పూర్తి మరి ఉన్నటువంటి పరిస్థితులు దరిదాపు ఇప్పుడు 180% పైన పనులు పూర్తయినాయి. మిగతా పనులు కూడా పూర్తి చేయించి డెల్టా రైతాంగం యొక్క కళ ఈ యొక్క సంఘం బ్యారేజీ, ఆ బ్యారేజీ నిర్మాణంతో పాటు మొట్టమొదటిసారి కృష్ణా జలాల్ని సమస్యలకు తీసుకొచ్చి పూర్తి డెల్టా ప్రాంతం ఉన్నటువంటి మా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి ఈరోజు మొట్టమొదటి పంటకి నీళ్ళు ఇచ్చామంటే ఇది రైతులందరూ కూడా తెలుసు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ్యుడిగా మరి ఒక సేవకుడిగా పనిచేసే 5 సంవత్సరాల పాటు కాబట్టి నన్ను ఆశీర్వదించాలని ఈ సందర్భంలో ప్రజలకి అభ్యర్థన చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ సార్. ఇది కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అంతరంగం. నెల్లూరు నుంచి కెమెరామన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.